హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అందరూ కూడా ఒక తీపి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, సమగ్రమైన సమాచారం మీకైతే అందించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం, డిఏకి సంబంధించి, అదేవిధంగా డిఈకి సంబంధించి భారీగా పెంపు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పెన్షన్లకు పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సెంట్రల్ ఎంప్లాయీస్ అయినా, అదేవిధంగా స్టేట్ ఎంప్లాయీస్ అయినా వారికి ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఒకసారి చూసుకున్నట్లయితే 2024 మనం చూసుకున్నట్లయితే 2024 జూన్, జూలై, అదేవిధంగా డిసెంబర్ నాటికి ఇదొక డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా కరువు భత్యం అనేది 3% అయితే పెరగడం జరిగింది. అయితే ఈ సంవత్సరం జనవరి 2025 నాటికి అదే కరువు భత్యం సంబంధించి డిఏ అనేది దాదాపు 2% పెరిగి దాదాపు అయితే 50% అయితే పెరగడం జరిగింది. దీనిపై కూడా సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంఘాలకు, పెన్షనర్లకు ఈ యొక్క కరువు భత్యం పట్ల వారికి డబ్బులు అనేది జమ కావడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. ఎందుకంటే 8th పే కమిషన్ ఆధారంగా ఏర్పడింది. అదేవిధంగా డిఏ, అదేవిధంగా కరువు భత్యం సంబంధించి 2% పెరగడం వల్ల, ఇవన్నీ కూడా పెరగడం వలన ఉద్యోగులకు అందరూ కూడా వీటికైతే భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి పెన్షనర్లు, ఉద్యోగులు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.